శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం వృషభ రాశి వారి గురించి తెలుసుకుందాం. సెప్టెంబర్ 15, 16, 17, 18 తేదీలలో ఈ 4 రోజులలో ఏ విధంగా ఉండబోతుంది, ఎటువంటి శుభవార్తలు, ఎటువంటి మార్పులు మీ జీవితంలో జరగబోతున్నాయి అనేది పూర్తిగా తెలుసుకోండి. వృషభ రాశి వారు కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. కృతికా నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణీ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు మరియు మృగశిర 1, 2 పాదాలలో జన్మించిన వారు వృషభ రాశికి చెందుతారు. వృషభం అనగా ఎద్దు. ఈ రాశి వారికి అధిపతి శుక్రుడు. రాశి చక్రములో ఈ రాశి రెండవది. ఈ రాశికి అధిపతి శుక్రుడు. స్థిరముగా ఉండుట, ఆనందముగా ఉండుట, వాత్సల్యము కలిగి ఉండుట, దృఢత్వం కలిగి ఉండుట, అచంచల విశ్వాసం కలిగి ఉండుట ఈ రాశి వారికి మూల సూత్రములు. వృషభ రాశి వారు దయ, దానగుణము, క్షమాగుణము కలిగి ఉంటారు. ఎవరినైనా కానీ వీరిని విశ్వసించినా మంచి ఫలితాలు పొందుతారు. వీరు తమకు నచ్చిన వారు అపరాధము చేసినప్పటికీ క్షమించే గుణం కలవారు. వీరి యొక్క అభిప్రాయములు మార్చుటకు ఎవరికీ సాధ్యం కాదు. వృషభ రాశి వారికి కష్టాలు భయపెట్టినా కిందకు పడిపోరు. అదృష్టానికి దగ్గరగా జీవితము నడుస్తుంది. విలాసవంతమైన జీవితము గడుపుతారు. ప్రారంభ జీవితానికి తరువాత జీవితానికి సంబంధము ఉండదు. వివాహానంతరము జీవితము బాగుంటుంది. వృషభ రాశి వారు ఆనందముగా జీవిస్తారు. వీరు అందమైన కళాత్మకమైనటువంటి వస్తువులు సేకరించుట అనే అభిరుచి కలిగి ఉంటారు. దాని కొరకు ఎంతో ధన వ్యయం చేస్తారు. మంచి వస్త్రాధరణ చేసుకోవటం అంటే వీరికి చాలా ఇష్టం. మంచి రుచికరమైన ఆహారం తీసుకోవాలని అనుకుంటూ ఉంటారు. వీరు ఏ పని యందు అలసట చెందక ఓపికతో కష్టపడి పనిచేయు మనస్తత్వం కలవారు. వృషభ రాశి వారు సహనము ఎప్పటికీ కోల్పోరు. వృషభ రాశి వారికి కోపం ఎంతో త్వరగా వస్తుంది మరియు వచ్చిన కోపము తగ్గుట చాలా కష్టం. వృషభ రాశి వారు దృఢమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. దానివలన మొండితనం పెరిగి నష్టం చేకూరుతుంది. కాబట్టి వీరు మొండి పట్టుదలను విడవాలి. వృషభ రాశి వారు ప్రేమకు లొంగిపోతారు. వృషభ రాశి వారు ప్రేమలో చిక్కుకున్నచో ఎదుటి వ్యక్తి చేతిలో కీలుబొమ్మలా మారుతారు. ఎంతటి కార్యములైనా సులభంగా చేస్తారు. అయితే వీరు పొగడ్తలకు లొంగరు. వృషభ రాశి వారు తమకు అప్పజెప్పిన పని సవ్యంగా చేయటియే కాక ఇతరుల చేత చాకచక్యంగా పనిచేయించు నేర్పరితనం కలవారు. వృషభ రాశి వారు ధన సంపాదన విషయంలో అదృష్టవంతులని చెప్పవచ్చు. అయితే వీరికి విలాసముల కొరకు డబ్బు వృధాగా ఖర్చు చేయి బుద్ధి కలదు. వీరి జాతకాన్ని పరిశీలిస్తే పెద్ద వ్యాపారంలో కానీ సెక్యులేషన్లో కానీ నష్టపోవు అవకాశము కలదు. వృషభ రాశి వారు సాంఘిక కార్యక్రమాలలో బాగా రాణిస్తారు. ఫోటోగ్రఫీ, చిత్రలేఖనం, ప్రసిద్ధ వ్యక్తుల ఫోటోలు సేకరించుట, నాణాలను సేకరించేటువంటి వాటిపై వీరికి చాలా ఆసక్తి ఉండను. వస్త్రములు, సుగంధ ద్రవ్యములు, సంగీత పరికరాల వ్యాపారములు యందు బాగా రాణిస్తారు. ఈ రాశి వారికి చక్కటి శారీరక నిర్మాణం, మంచి ప్రాణశక్తి ఉండను. మిగిలిన రాశుల కంటే వృషభ రాశి వారికి చక్కటి ఆరోగ్యం ఉంటుంది. ఏదైనా కార్యక్రమం నందు నిమగ్నమై ఉన్నప్పుడు ఆహారం, నిద్ర యందు శ్రద్ధ చూపకపోవట వలన వీరికి ఆరోగ్యము క్రమక్రమంగా క్షీణించే అవకాశము కలదు. ఈ వృషభ రాశి వారికి ఊపిరితిత్తులు, శ్వాస సంబంధ వ్యాధులకు సంబంధించి వివిధ వ్యాధులు వచ్చే అవకాశము కలదు. వృషభ రాశి వారికి అదృష్టపు రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 6. అదృష్టవారం శుక్రవారం. ఈ రాశి వారికి మధ్య వయసు నుండి జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది. అనగా వీరు అనుకున్నటువంటి జీవితాన్ని చూస్తారు. అత్యున్నత స్థాయికి చేరి మంచి పదవులు పొంది మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంటారు. వృషభ రాశి వారికి అదృష్టం ఎక్కువగా కలిసి వస్తూ ఉంటుంది. మంచి ధన సంపాదన, స్వగృహం నిర్మించుకోవటం జరుగుతుంది. వృషభ రాశి వారు చాలా వరకు ఇతరుల మాటలను లక్ష్య పెట్టరు. వయసులో వీరు శ్రమపడని కారణంగా కష్టించి పనిచేయడానికి వీరు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. అందరి మాటలు శ్రద్ధగా వింటారు కానీ తాము అనుకున్నదే చేస్తారు. సహచరులు, బంధువులు వీరిని అదుపులో ఉంచలేరు. ఒక్క జ్యేష్ఠ కుమార్తె విషయంలో మాత్రమే మినహాయింపు ఉంటుంది. వీరికి కుటుంబ ప్రతిష్ట ఉంటుంది. వీళ్ళకి వీలునామాలు లభిస్తాయి. వృషభ రాశి వారు ఏ విషయంలోనైనా చాలా ఖచ్చితంగా వ్యవహరిస్తారు. వీరి వ్యాపార విస్తరణలో బంధువుల నుంచి, జీవిత భాగస్వామి వైపు నుంచి చాలా మంచి సపోర్ట్ లభిస్తుంది. వృషభ రాశిలో జన్మించిన పురుషులు దృఢ సంకల్పంతో, కార్యదీక్షతో ముందుకు వెళతారు. ఏ పని చేయాలన్నా చకచకా చేస్తారు. అన్ని పనుల్లో వీరే ముందుంటారు.
ఎంతో శ్రద్ధ చూపిస్తారు. అనుకున్నది సాధించే వరకు నిద్రపోని మనస్తత్వం కలిగి ఉంటారు. వీరు అందరినీ ప్రేమించే మనస్తత్వం కలిగి ఎక్కువగా సంగీతాన్ని ఆస్వాదిస్తారు. వీరి మనస్తత్వం ఏ విధంగా ఉంటుంది అంటే, వీరు ఏ స్థాయిలో ఇతరులను ప్రేమిస్తారో అదే స్థాయిలో వారు కూడా ప్రేమించాలని కోరుకుంటారు. ఎంతటి పరిస్థితుల్లోనైనా ధైర్యంగా ఉంటారు. వృషభ రాశిలో జన్మించిన స్త్రీలు రూపవతులని చెప్పవచ్చు. వృషభ రాశి వారు ఏదైనా పని ప్రారంభిస్తే దాని అంతు చూడనిదే అస్సలు వదిలిపెట్టరు. తమ భర్త జీవిత భాగస్వామి నుంచి ప్రేమానురాగాలు కావాలని కోరుకుంటారు. అదేవిధంగా తమ జీవిత భాగస్వామిని ప్రేమానురాగాలతో ఆదరిస్తారు. ఈ రాశి స్త్రీలలో మొండితనం ఉంటుంది. స్థిరమైన భావాలు ఉంటాయి. వీరికి కోపం చాలా త్వరగా వస్తుంది. వీరికి కోపం ఎంత త్వరగా వస్తుందో అంత త్వరగా తగ్గిపోతుంది. వీరి యొక్క మనస్తత్వం చాలామంది వీరికి దూరంగా ఉంటారు. అయితే వీరి మనస్తత్వం అందుకు విరుద్ధం. ప్రతి ఒక్కరిని కలుపుకుపోయే ఆలోచన వీరికి ఎప్పుడూ ఉంటుంది. ఆర్థిక స్థితి ఎలా ఉంటుంది అంటే, పెద్దల ఆస్తులు సంక్రమించడం వల్ల ఈ రాశికి చెందినవారు ఆర్థికంగా దృఢంగానే ఉంటారు. అయితే వీరి చేతిలో డబ్బు మాత్రం నిలవదు. మంచి నీళ్లులాగా ఖర్చవుతుంది. అందువల్ల ధన సంపాదన విషయాలను తమ భాగస్వాములకు కానీ తల్లిదండ్రులకు కానీ అప్పచెప్పటం ఎంతైనా మేలు. వీరికి ఆదాయం మరియు అదృష్టం. ఈ రాశివారు ఎక్కువగా ప్రొఫెసర్లుగా స్థిరపడతారు. నూతన విషయాలను తెలుసుకోవటానికి ఉత్సాహం చూపించడంతో పాటు తమకు తెలిసిన విషయాలను 10 మందికి చెప్పాలని చూస్తారు. వీరు ఎప్పుడూ పిల్లాపాపలతో పాటుగా కుటుంబంలోని వారితో కలిసి ఒకే ఇంటిలో జీవించాలని ఆశిస్తారు. బంధువుల పిల్లలను కూడా తమ పిల్లల వలె భావించటం వల్ల వారికి వీరిపై ప్రత్యేక అనుబంధం ఉంటుంది. ప్రేమంటే వీరికి ప్రాణం. భవన నిర్మాణాలు, పరిశ్రమకు సంబంధించి ఏది చేపట్టినా వీరు విజయవంతంగా ముందుకు వెళ్తారు. ఈ వ్యాపారంలో వీరు ప్రవేశిస్తే దినాభివృద్ధి సాధిస్తారు. దీనితో పాటు వీరు రియల్ ఎస్టేట్ రంగంలో సైతం లాభాల బాటలో పయనిస్తారు. ఈ రాశివారు గ్లాసు, పేపరు పరిశ్రమల జోలికి వెళ్ళకపోవటం మంచిది. వృషభ రాశికి చెందినవారు దృఢ సంకల్పం, కార్యాచరణ శక్తికి కలిగి ఉంటారు. అనుకున్నది సాధించే వరకు నిద్రపోని మనస్తత్వం కలవారుగా ఉంటారు. అందరినీ ప్రేమించే మనస్తత్వం కలిగి అందాన్ని ఆరాధించే హృదయం కలిగిన వారుగా ఉంటారు. ఓర్పు, సహనాలు వీరికి భూషణాలుగా భాసిస్తాయి. వృషభ రాశి వారు అమోఘమైన అభిప్రాయాలతోనూ దృఢ సంకల్పంతోనూ మనోనిశ్చయం వంటి గుణగణాలతో అపూర్వమైన శక్తి యుక్తులను కలిగి ఉంటారు. ఈ గుణాల వల్ల వీరి దాంపత్య జీవితం సాఫీగా సాగిపోతుంది. ముఖ్యంగా వీరు తమలాంటి మనస్తత్వం గల భాగస్వాములను సంపాదించుకోగలుగుతారు. అనునిత్యం కొత్త విషయాలను తెలుసుకుంటూ నిత్య విద్యార్థిగా ఉంటారు. వృషభ రాశికి చెందినవారు తల్లిదండ్రులను అత్యంత గౌరవ మర్యాదలతో చూసుకుంటారు. ఉన్నతమైన ప్రేమను ప్రదర్శించే వారే ఉంటారు. వీరి సంతానం సుఖ సంతోషాలతో విరాజిల్లుతుంది. కుటుంబ ఉన్నతి కోసం అహర్నిశలు పాటుపడేవారుగా వృషభ రాశికి చెందినవారు ఉంటారు. ఈ రాశివారు తమకంటూ స్వంత నిర్ణయాలను తీసుకోలేకపోయేవారుగా ఉంటారు. అత్యంత బద్ధకస్తులు, ఎవరికీ లొంగని వారుగాను ఉంటారు. ఇతరులపై ఎప్పుడైనా ఎక్కడైనా కోపం ప్రదర్శించడానికి వెనుకాడని వారుగా ఉంటారు. వీరు సాంకేతిక విద్యలో రాణిస్తారు. అలాగే జీవన గమనంలో సైతం ఉన్నత ఆశయాలను ముందుకు వెళుతుంటారు. ఉన్నత విద్యాభ్యాసం కోసం విదేశాలకు వెళ్లేందుకు చేసే ప్రయత్నాలు సఫలమవుతాయి. ఏది ఏమైనప్పటికీ వీరికి విద్యపై ఎనలేని మమకారం ఉంటుంది. ఆరోగ్యరీత్యా వృషభ రాశి వారు అత్యంత పరిపూర్ణంగా ఉంటారు కనుక వీరికి ఎటువంటి ఇబ్బందులు ఎదురుకావు. అయితే దృష్టికి సంబంధించిన సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. వీరి గ్రహస్థితి ఆరోగ్యరీత్యా అశుభ ఫలితాలను వ్యక్తీకరించడం వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా మూత్ర సంబంధిత వ్యాధులు, నేత్ర వ్యాధులు వంటి అనారోగ్య ఇబ్బందులు వచ్చే అవకాశం కూడా ఉంది. ఇప్పుడు మనం వృషభ రాశి వారికి సెప్టెంబర్ సోమవారం రోజున ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. బుధుడు కన్యా రాశిలోకి ప్రవేశించడం వల్ల విద్య, సంతాన సంబంధిత విషయాల్లో పురోగతి, సృజనాత్మకత పెరుగుతుంది. పెద్దలు ఇచ్చే సలహాలు మీకు మేలు చేస్తాయి. అలసటగా ఉండొచ్చు, కానీ దృఢమైన నిర్ణయాలు మీ విజయానికి దారితీస్తాయి. అలానే సెప్టెంబర్ 16 మంగళవారం రోజున శాంతంగా ఉండే రోజు. వ్యాపార ఉద్యోగ విషయాల్లో నెమ్మదిగా ముందుకు సాగండి. ఆర్థికంగా ఖర్చులు అధికం కావచ్చు. పెట్టుబడులకు అనుకూలం కాదు. స్నేహితులతో భేటీ ద్వారా మనశ్శాంతి లభిస్తుంది. అలానే సెప్టెంబర్ 17 బుధవారం నాడు సూర్యుడు కన్యా రాశిలోకి ప్రవేశిస్తాడు. ఇది మీకు శుభంగా ఉంటుంది. పని ప్రణాళికలో మార్పులు చేస్తారు. కొత్త అవకాశాలు వస్తాయి. వృత్తిలో నాయకత్వ స్థాయి అవకాశాలు, పిల్లల ఆరోగ్యం మీద జాగ్రత్త అవసరం.
సెప్టెంబర్ 18 గురువారం నాడు నిర్ణయాలు తీసుకునే రోజు. ఒకదానికొకటి ఆచితూచి ముందడుగు వేయండి. విద్యార్థులకు ఇది శుభదినం. పరీక్షలు, ఇంటర్వ్యూలలో విజయ సూచనలు కలుగుతాయి. శుభకార్యాలు ప్రారంభించే మంచి సమయం అన్నమాట. పట్టుదల ఉండే మీ పనుల్లో విజయం సాధించగలుగుతారు. మానసిక ఒత్తిడిని తగ్గించుకునేందుకు ప్రాణాయామం లేదా ధ్యానం చేయండి. పెద్దల మాట వినండి. వారు చెప్పే సూచనలు మీ అభివృద్ధికి తోడ్పడతాయి. ఎవరిని నమ్మేసి డబ్బు పెట్టకండి. ఆర్థిక విషయాల్లో జాగ్రత్త అవసరం. వృషభ రాశి వారు ముఖ్యంగా ప్రతిరోజు ఉదయం స్నానానంతరం పూజా స్థలాన్ని శుభ్రం చేసి దీపం వెలిగించాలి. ఓం శ్రీ దుర్గాయే నమః అని జపం చేసి 108 సార్లు చేయటం చాలా మంచిది. శ్రీ సూక్తం లేక లక్ష్మీ అష్టోత్తరం చదవటం చాలా లాభదాయకం. శుక్రవారం రోజున ప్రత్యేకంగా వెనుశుద్ధి పూజ, లక్ష్మీదేవి పూజ చేయవచ్చు. శివుని పూజలో ఓం నమః శివాయ అనే మంత్రం పఠనం చేయటం ఎంతో శ్రేయస్కరం. పూజలో ఉపయోగించాల్సిన పూలు కూడా మీకు ప్రత్యేకంగా ఉన్నాయి అండి. శుక్రవారం రోజున ప్రత్యేకంగా వృషభ రాశి వారు తెలుపు పువ్వులు, చామంతి, జాజి పువ్వులు, ఈ పువ్వులతో స్వామివారికి అభిషేకించండి. అలానే పాలు, నెయ్యి, తేనెతో నైవేద్యాన్ని తయారు చేయండి. మామిడాకు తోరణాలు కట్టి పద్మ ముద్రలతో, చక్రాలతో, శంఖములతో స్వామివారిని పూజిస్తూ ఉండండి. ఇలా చేయటం వల్ల మీకు ఆ అమ్మవారి అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది. మీరు చేసే ఏ పనిలోనైనా సరే దిగ్విజయంగా మీరు లాభాలను పొందుతారు. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఓం దుర్గాయే నమః అని కామెంట్ చేయండి. ధన్యవాదాలు.